ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. వెల్కమ్ టు మిషన్ ఆర్కే సాందీపిని గురుకుల్. ఇక్కడ గురుదేవులు మీకు అందించేటటువంటిది ఏంటి అంటే, మీరు ఎక్కడ ఉండదలుచుకున్నారో మీ ఇష్టం. ఈ మహర్యాత్ర చేస్తూ అంతర్యాత్ర చేయాలి అంటే మీరు లోపలికి వెళ్తున్న కొద్దీ పైకి లేస్తారు. సైన్స్ పరమాణువుల్ని ఛేదించున్న కొద్దీ ఈ మహర్యాత్ర చేయగలిగింది. అది మనం నేర్చుకోవాలి. ఈ అంతర్యాత్ర చేయాలి. యోగము అంటే అదే. దేనికి యోగము? దీనికి మధ్య యోగమా? మహర్లోకానికి అంతర్లోకానికి ఇంకా అది యోగము. సాధారణంగా నిద్ర అనేటటువంటి దాన్ని మనం సమానంగా అర్థం చేసుకోలేదు. కానీ సైంటిస్ట్ అడిగితే వాళ్ళు ఏం చెప్తారు అంటే, నిద్రే మీ కారణ శరీరము. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో ఈ యాత్ర చేస్తాం. కారణ శరీరంలోకి వెళ్తున్న కొద్దీ అంతర్యాత్ర అవుతుంది. ఆ అంతర్యాత్ర మీరు ఎంత లోతుకి వెళ్ళగలిగితే బహిర్యాత్ర అంత దూరం వెళ్తారు. అర్థమైంది కదా? ఇది ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. అది ఎలా చేయాలి అనేది ఎగ్జిబిషన్లో చెప్పాం. అది గురువు గారి యొక్క జీవిత విధానం. అంచేత నేను మీకు చెప్పే వర్క్ ఏంటంటే, ఇది అయ్యాక మనం అక్కడికి వెళ్దాం. అంతర్యాత్ర ఎలాగో చేసుకుందాం. కానీ అంతర్యాత్ర నిద్రాస్థితిలో చేయాలి. కానీ నిద్రపోయి కాదు. అందుకే యోగ నిద్ర చేసుకునేటప్పుడు మీరు గుర్తు చేసుకుంటూ ఉంటారు, నేను నిద్రపోవటం లేదు. అంటే నిద్రపోతే అజ్ఞానమే, కానీ నిద్రాస్థితిలో ఉంటే జ్ఞానం. అది ఇవాళ మీరు కొంచెం నేర్చుకున్నారు. అది తెలుసున్న వాళ్ళు చెప్పిన విధానంగానే అభ్యసించండి. నేను చెప్పిన మాటలు దాని ఇంపార్టెన్స్ చెప్తున్నాను. అంటే ఉపయోగించుకోవటం మాత్రం యోగా టీచర్ చెప్పినట్టే యోగా. అందుకే ఆయనకి శ్రీరామ్ శర్మ ఆచార్య వాళ్ళ మీద అమితమైనటువంటి ప్రేమ ఉంది. ప్రేమ ఇక్కడ ఈ అంతర్యాత్ర చేయటానికి ఎవరైతే మొదలెడతారో వాళ్ళు ఏ స్థితికి వెళ్తారో అర్థమైంది కదా. ఏ స్థితికి వెళ్తారో వాళ్ళు అణోరణీయ మాతో మహిళ. దీనికి మీరు ఏం చదువుకున్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు. అంతర్యాత్రకి నిద్ర పట్టడానికి చదువుకోవాలా? చదువు ఎక్కువైతే నిద్ర పట్టదేమో ఆలోచనలేదు. అంచేత మా వయస్సు ఎంత, నా ఆరోగ్య స్థితి ఎలా ఉంది అంటే, క్యాన్సర్ పేషెంటే ఇంకో 2 రోజుల్లో 2 క్షణాల్లో చచ్చిపోతున్నవాడు నిద్రపోలేడా? అర్థమైందా భావం? అంచేత నీ శారీరక స్థితి అక్కడ ఇంపార్టెంట్ కాదు, నిద్రాస్థితి ఇంపార్టెంట్. ఆ నిద్రాస్థితిలో మీ ఆచరణ ఎలా ఉంటే మీరు ఆ అనంతమైనటువంటి మహర్లోకాలది మీ శరీరంలో, తద్వారా ప్రపంచంలో దింపటం ఎలాగా అనేది జ్ఞానగంగా దింపారు గారు. దాన్ని ఆచరణ పెట్టేటటువంటి వాళ్ళందరూ కూడా ఆ మహాకారుని యొక్క ప్రజ్ఞావతార శకములో ఉంటారు. మీరు అంతే కదా. ఎవడు ప్రాక్టీస్ చేస్తే వాడు ఆ లోకంలో ఉంటాడు. చదువు రాని వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, పిహెచ్డి పొందిన వాళ్ళు ఉన్నారు, యూనివర్సిటీస్ ఉన్నాయి, అడవులు ఉన్నాయి. ప్రశ్న మీరెక్కడున్నారు అన్నది ఇంపార్టెంట్. అర్థమైంది కదా. అంచేత పరమ పూజ్య గురుదేవులు ఆ జన్మదినాన్ని, ఆధ్యాత్మిక జన్మదినాన్ని, ఇప్పటికీ మన ఆధ్యాత్మిక జన్మదినాలు అర్థం కాకుండా చేసుకుంటాం. కృష్ణుడు అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? జన్మాష్టమి గుర్తొస్తుంది, మధుర గుర్తొస్తుంది. రాముడు అనగానే ఎవడు గుర్తొస్తాడు? రామనవమి గుర్తొస్తుంది. ఇంచేత ప్రపంచంలో ఉన్న ఈ అఖండంగా లింక్ ఉందే ఈ చిన్న కణాలకి, ఆ మహర్లోకాల యొక్క కణాలకి అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే. సంస్కృతంలో ఇప్పుడు మీరు చూసిన సీడీఏ చెప్పాడు. అఖండంగా ఉన్నటువంటి ఈ మండలం, ఈ విశ్వగోళం, అఖండంగా ఉన్నటువంటి ఈ విశ్వగోళము లో నువ్వు భాగానివి. కానీ నువ్వు ఎప్పుడైతే భాగాన్ని అవుతావో, దేని యొక్క భాగాన్ని అయ్యావు నువ్వు? అఖండ మండలం యొక్క భాగాన్ని అయ్యావు నువ్వు. ఎక్కడ పోతావు?
చేత నీకు ఈ దారిలో వెళ్తమే తప్ప ఇంకో దారి లేదు. గోదావరి ఉందేమో నాకు తెలియదు, కానీ గోదావరి అన్నా ఇంద్రియాల దారి అన్నా ఒకటే. అంచేత గోదావరి అనేది కరెక్ట్ అని చెప్తారు అది చెప్పేవాళ్ళు. ఇంద్రియాలకి బానిసలు అయిపోతే గోదావరిలోకి పోతారు. కానీ అక్కడ ఈ గోదావరి గురించి నేనంటలే. గో అంటే ఇంద్రియాల యొక్క దారి, అక్కడికి వెళ్ళకండి, గోదావరిలోకి వెళ్ళకండి, జ్ఞానగంగలోకి వెళ్ళండి. ఈ జ్ఞానగంగలోకి వెళ్ళటానికి పరమ పూజ్య గురుదేవులు 20 ఫార్ములాలు ఇచ్చారు. దాన్నే క్రాంతి ధర్మీ సాహిత్యము అంటాం. కొంచెం భావన అర్థం చేసుకోండి. రేడియో ధార్మిక పదార్థం ఏదైనా ఉంటే ఏమవుతుందో తెలుసా? సైన్స్ చదివిన వాళ్ళకి తెలుసు. సైన్స్ చదవకపోయినా ఒకటి గుర్తుంచుకోండి, రేడియో ధర్మీ పదార్థం ఉంటే వాడు చచ్చాడే. ఇంకేంటంటే ఆ రేడియేషన్స్ అలా వస్తూనే ఉంటాయి, దాన్ని ఆపలేవు నువ్వు. రేడియో ధార్మిక పదార్థం నుంచి ఏమొస్తాయి? రేడియో వేవ్స్ అవి వస్తాయి, మనకి రోగాలు తీసుకొస్తాయి, ఏవో తీసుకొస్తాయి. మరి క్రాంతి ధర్మీ సాహిత్యం ఏం చేయాలి? మిమ్మల్ని మీలో క్రాంతి తీసుకురావాలి. మామూలు మనుష్యుల కంటే కూడా నీచ స్థితిలో జీవిస్తూ నా భాషని మీరు కొంచెం క్షమించండి. వ్యతిరేకంగా తప్పు మాటలు మాట్లాడినా మన వాళ్ళతోనే మాట్లాడి నీచ అంటే ఖచ్చితంగా నేను నీచమే అంటాను. నీచేత ఇంత క్రాంతి తీసుకువచ్చే సాహిత్యాన్ని మనం ఏం అధ్యయనం చేస్తున్నాం? అధ్యయనం చేస్తే ఏం రావాలి? మనలో క్రాంతి రావాలి. క్రాంతి ఎప్పుడు జ్ఞానగంగ ద్వారానే వస్తుంది. చిన్న చిన్న క్రాంతులు చూసుకోండి. కమ్యూనిజం పొలిటికల్గా నేను మాట్లాడతాను, దాని గురించి వాదన లేదు. కానీ కమ్యూనిజం అనేటటువంటి ఆ ఇజం ఉందే, అందరం కూడా బ్రదర్స్ని, సహభారతత్వమే. అది యూనివర్సల్. అది దేనివల్ల వచ్చింది? ఒక పుస్తకం ఉంది, ఒక జ్ఞానగంగ ధార పాయ. ఆ జ్ఞానగంగ పాయ ఒకటి క్రాంతి ఏం తీసుకొచ్చింది? కమ్యూనిస్టులు తీసుకొచ్చింది. డెమోక్రసీ. ఇప్పుడు ప్రతివాడికి డెమోక్రసీ కావాలంటున్నారు కదా. ఈ డెమోక్రసీ మీకు తెలుసా? 200 సంవత్సరాల కిందట రుస్సో అనేటటువంటి ఒక వ్యక్తి 5 పేజీల ఆర్టికల్ రాశాడు. 5 పేజీలు. కానీ 5 పేజీల జ్ఞాన గంగ పాయ ఈనాడు మానవత్వానికి ఏం చేస్తుంది? నువ్వు స్వతంత్రుడివికా డెమోక్రాటిక్. జ్ఞాన గంగ పాయల గురించి చెప్తున్నాను. పాయలంటే అర్థం లేదా? చాలా చిన్న చిన్న. కానీ ఇది ప్రతిదీ ఏం చేస్తుంది? ఒక క్రాంతి తీసుకువస్తుంది. క్రాంతి అంటే ఏంటి? రూసో చదివిన పుస్తకాలు చదివాక నువ్వు ఎలా ఉంటావు? బానిసగా ఉండవు. మిగతా వాళ్ళు వచ్చారా లేదా అది అనవసరం మనకి. మన క్రాంతి అది రావాలి, మన జీవిత విధానం అలా అవ్వాలి. కానీ పరమ పూజ్య గురుదేవులు ఇచ్చింది 5 రకాలైనటువంటి లోకాలు ఈనాడు మాలిన్యం చెంది ఉన్నాయి. లోకాలు అంటున్నాను నేను. ఒకటి పొలిటికల్ ఫీల్డ్. ఇక్కడ నేను పాలిటిక్స్ గురించి దాని గురించి మాట్లాడటం లేదు, పొలిటికల్ లోకం గురించి మాట్లాడుతున్నాను. ఇంకో ఫీల్డ్ ఉంది, బిజినెస్ ఫీల్డ్. ఇంకో ఫీల్డ్ ఉంది, సైంటిఫిక్ ఫీల్డ్. ఇంకో ఫీల్డ్ ఉంది, యాక్టింగ్ ఫీల్డ్ కానీ కళాకారుల ఫీల్డ్ కానీ. ఇంకో ఫీల్డ్ ఉంది, రచయితలు. ఈ 5 నేను లొంగదీసేశాను. ఈ 5 శక్తి ధారలు నేను ప్రవహింప చేసేశాను. మీరు దిగండి అందులో. మీరు కమ్యూనిస్ట్ అవ్వాలంటే మీరు మళ్ళా కార్లు మార్చాలా? ఒక్కళ్ళే ఆ పుస్తకం ఉండేది. దాన్ని పంచవీరభద్ర సాధన అన్నారు ఆయన, చివరిలో చేశారు ఆయన. ఈ 5 నేను లైన్లో పెట్టేశాను. మీరు క్రాంతి తీసుకురావాలి. లైన్లో పెడితే ఏం లాభం? నేను కమ్యూనిస్ట్ అవునంటానంటే ఆ పుస్తకం ఏం చేస్తుంది? ఉదాహరణగా చెప్తున్నాను, అక్కడ పాలిటిక్స్ గురించి మాట్లాడతాను. అంచేత ఈ పంచవీరభద్ర సాధన ఆయన ఎప్పుడు పూర్తి చేశాడు? అప్పుడే ప్రపంచాన్ని ఆయన మార్చేశాడు. చేత ఇక్కడ సందేహము అది ఏం లేదు. ఎవడు 300 సంవత్సరాల కిందట ఆకాశంలో ఎగరాలి అనుకున్నాడు.
అప్పుడు అందరూ వెక్కిరించారు, నువ్వే ఎగురుతావు. 300 సంవత్సరాల కిందట ఏరోప్లేన్ గురించి చెప్తే నవ్వుతారు. కానీ ఏం జరిగింది, కొంతమంది వ్యక్తులు మాత్రమే తమ మొత్తం జీవితాన్ని ఆకాశంలో ఎగరటం ఎలా అనే దానికి ప్రయత్నించారు. అదొక గ్రూపు. 1902లో 2 నిమిషాలు మాత్రమే రైట్ బ్రదర్స్ విమానాన్ని గాల్లో పెట్టారు. 2 నిమిషాలు మాత్రమే. కానీ అది ఎప్పటి నుంచి ప్రయత్నం? కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రయత్నం. కొంతమంది ప్రయత్నం మాత్రమే, అందరిది కాదు. కానీ 2 నిమిషాల పాటు 1902వ సంవత్సరంలో ఆకాశంలో ఉండగలిగితే, ఇంకా ఇప్పుడు స్పేస్ సైట్స్ వచ్చాయి, అసలు ఎప్పుడు ఆకాశంలోనే ఉండిపోవచ్చు. కొన్ని వేల సంవత్సరాల కొంతమంది ప్రయత్నము అంతరిక్షంలో ఉండటానికి వీలు ఎంతమంది కలగజేసింది? ఎవడైనా వెళ్ళొచ్చు, అర్థమైందా? అంచేత మీ ప్రయత్నము అది. మీరు వాడు చేసాడా వీడు చేసాడా కాదు, నువ్వు చేయి. నువ్వు మారి ఆ విధంగా జీవించటం కనుక నేర్చుకుంటే సహజంగానే సంపూర్ణ విశ్వము కాదు, సంపూర్ణ సృష్టి. మీకు ఆ తేడా తెలియటమే. ఇంకా గురువు గారు చాలా స్పష్టంగా చెప్పారు. అది 1990 జూన్ 2న ఆ మాట వాడి ఆయన శరీరం వదిలేడు. పృథ్వీకి చేసేసాను నేను, మానవ జాతికి కాదు, పృథ్వీకి చేశాను. మానవ జాతికి కాదు ఆయన చేసింది. పృథ్వీ అంటే ఏంటో తెలుసా? 84 లక్షల జీవకోట్లు ఉన్నటువంటి పృథ్వీలో మానవుడు ఒక ప్రాణి. అంటే మానవుడిని పక్కన పెడితే ఇంకా ఎన్ని ప్రాణులు ఉన్నాయి రకాలు? 83,999. వాటికి కూడా చేసేశాను. ఇంకా సంపూర్ణ విశ్వానికి. అంచేత మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమము కేవలం మానవులకి పృథ్వీకే కాదు. ఆ చిన్న దృష్టి ఉంచకండి మీరు. మరైతే నేనేం చేయాలి? చెప్పింది చేయాలి. నువ్వేం చేయక్కర్లే, నువ్వేం అడగక్కర్లే ఏం చేయాలని. చెప్పింది చేస్తే చాలు. అద్భుతమైనటువంటి ప్రయోగశాల గురించి గురువు గారు చెప్తూ ఉంటారు. శరీరం గురించి. దేవతల్ని రెడీ చేయమ్మా, రెడీ చేసుకో పక్కగా. శరీరంలో ఒక దేవతలు ఇప్పుడు కాదు, తర్వాత చూపించాలి. అది చదువు. దేవతలందరూ కూడా మానవ శరీరంలో ఋషులు ఎలా చెప్పారో అదే రూపంతో ఉన్నారు అని సైంటిస్టులు ప్రూవ్ చేశారు. శివుణ్ణి కానీ ఓ వినాయకుడిని కానీ మీరు చేసే పూజ అది ఊహ కాదు. నీ శరీరంలో అలాగే ఉన్నాడు, అదే రూపంతో చూపిస్తాను నేను. సైంటిస్టులు చెప్పింది అది. టానీ నేడర్ అని MD-DM న్యూరాలజిస్ట్, హాలీవుడ్ యాక్టర్స్, ప్రెసిడెంట్స్. ఆయన ఏమంటారు, రోగులు వాళ్ళకి ఏదైనా బాధ వస్తే ఆయన దగ్గరికి వెళ్తారు. అక్కడ ఈ విచిత్రం చూశాడు. మానవ శరీరంలో ఋషులు చెప్పిన దేవతలు అందరూ ఉన్నారు. ఒక పని చూపించే ముందు సస్పెన్స్ లేకుండా. మరి అన్ని దేవతలు ఉన్నటువంటి మీరు ఇలా ఎందుకున్నారు? ఆ దేవతలను ఉపయోగించుకుంటే అన్ని దేవతలు మీ ద్వారానే పనిచేస్తారు. ఆ దేవతలందరికీ ఉన్న దేవత్వము నీలో ఉండాలి అని చెప్పేది పరమ పూజ్య గురుదేవులు. నువ్వే దేవుడివి, నువ్వే అమరుడివి. కానీ ఎప్పుడవుతావు? ఇలా కూర్చుంటే అవుతావా? ఆ దైవీ శక్తిని నువ్వు ఉపయోగించుకోవాలి. అక్కడ మనం ఇక్కడ వెళ్ళాక ఆ 24 బ్రహ్మవర్చస్సు అనేది ఒకటి ఉంది. అది చూపిస్తాను నేను. బీజంలో అర్థం చేసుకోండి. తర్వాత మనం అదే దారిలో మనం వెళ్తూ ప్రపంచాన్ని తీసుకెళ్ళాలి. మనం వెళుతూ, మనం వెళ్లకుండా చెప్తే వాడు విండు. ఎదుటవాడు విన్నా వినకపోయినా మనము ఈ మార్గాన్ని వదలకూడదు. వేగం పెంచుకోవాలి. మనం వేగం లేకుండా ఉంటే ఏరోప్లేన్ ఉన్న దాంట్లో మీరు బుల్లక్ కార్ట్ లాగా వెళ్తా ఉంటే వెళ్ళండి, మా అభ్యంతరం లేక నువ్వు ఎప్పటికీ చేరుకో.
వేగం తీసుకొచ్చారు గురువు గారు ఆధ్యాత్మిక జగత్తులో. అందువల్ల ఆయన ఏం చెప్పాడు అంటే, ఇప్పుడున్నటువంటి ఏ మతము ఏ ధర్మము పనికి రాదు, వేగం గురించి చెప్తున్నాడు ఆయన. అవి ఎప్పుడో చెప్పబడ్డాయి, మన వేగం ఎలా ఉండేది అర్థమవుతుంది నేను చెప్పింది. ఈ మతాలు అవి స్థాపించబడినప్పుడు మన వేగం ఎలా ఉండేది, దానికి తగిన వేగంతో ఉండేవి. కానీ ఇప్పుడు అతి తీవ్ర వేగం కావాలి. పెద్దమ్మ కొంచెం కొంచెం చూసుకోండి, మన శరీరంలో లిటరల్గా ఎలా ఉన్నాయి అని మన ఋషులు చెప్తున్నారో అలాగే ఉంటాయి మన శరీరంలో భాగాలు, అదే రూపంతో అదే ఆయుధాలతో. చూడండి, శివలింగం ఇలాగే ఉంటుంది కదా. ఇది చూస్తున్నారా మీ బ్రెయిన్? సామ్యం కనిపిస్తుందా? అర్ధనారీశ్వరి తత్వం ఎందుకంటాం? లెఫ్ట్ హెమిస్ఫియర్, రైట్ హెమి, బ్రెయిన్ రెండు భాగాల్లో. ఇప్పుడు శివుడికి కమండలం, త్రిశూలం, పాములు, మెడలో రుద్రాక్షమాల ఉంది. నిజంగా మీ బ్రెయిన్లో ఇవన్నీ ఉన్నాయి. సరే, ఇంకా వేడిగా ఉన్నది. సరే, విషయం కనిపిస్తుందా మీకు మీ బ్రెయిన్లో? డౌటా ఇది? ఇలాగే ఉంటుంది ఆ భాగం. ఆ డాక్టర్లు ఇచ్చే పేరు నేను చెప్పటం లేదు. ఎలా ఉంది ఆకారం? చంద్రుడిలాగా ఉందా? అర్ధచంద్రాకారంగా. శివుడి మీద అర్థం చేస్తారు కదా, అంతే. రుద్రాక్షమాల. సెరెబ్రల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది జ్ఞానకంగా, శివుడు శిల్పం తెచ్చేది. కొంచెం మేడం అంటే ఫిజియాలజీ తెలిసిన వాళ్ళకి అది ఇంకా క్లియర్గా ఉంటుంది. మన చుట్టూరా తిరుగుతూ ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్. పీనియల్ గ్లాండ్ శివుడి యొక్క మూడవ కన్ను. డమరు శివుడి యొక్క డమరు. పాములు ఇదేంటిది? కమండలం. థర్డ్ వెంట్రుకల్ అంటారు మెడికల్ టెర్మినాలజీలో. మరి వినాయకుడు ఎక్కడ ఉన్నాడు మన శరీరంలో? శివుడి కొడుకే కదా. మరి చూడండి ఎక్కడున్నాడు. ఈయన వినాయకుడే కదా. కిరీటము, పళ్ళు, కొండము. వినాయకుడు కనిపిస్తున్నాడా? ఋషులు చెప్పినట్టే ఉన్నాడా? ఏదైనా ఆకారంలో మార్పు వచ్చిందా? ఇప్పుడు కాస్త క్లియర్గా చూపిస్తాడు. సరి బెల్లం అని అంటాం, మాది బెల్లం కాదు, వాళ్ళు బెల్లం, డాక్టర్ల బెల్లం. అది అది చెవులు, వినాయకుడి చెవులు. ఇది మొహం, పాన్స్ అంటాం. తొండం, మిడుల్లా అంటాం. మన బ్రెయిన్లో భాగాలే. మరి కళ్ళు కావాలి కదా. ట్రైజెమినల్ నర్వ్స్ అని రెండు నాడులు మన బ్రెయిన్లో ఉంటాయి. దంతాలు, రెండు నాడులు. అలాగా అన్ని దేవతల్ని ఆ పుస్తకాలను చూపించాడు. కానీ ఈ దైవత్వం నీలో దిగాలి అని గురువు గారి కోరిక. అంచేత గురువు గారు ఏమంటారు, ఈ దైవత్వం దేని వల్ల దిగుతుంది? మీలో ప్రాణం ఉంటే ఉంటుంది, ప్రాణం లేకపోతే లేదు. ప్రాణం ఉందే జీవనం అంటారు. అంటే జీవన్ దేవతా సాధన. ఆ జీవన్ దేవతా సాధనకి కావాల్సినటువంటి నియమాలన్నీ ఇందులో ఉంది. ఇందులో ఇచ్చిన నియమాలన్నీ కూడా గురుదేవుల క్రాంతిధర్మి సాహిత్యంలో ఉన్నటువంటి పాయింట్స్ ప్రాక్టికల్గా ఎలా వాడాలో గురువు గారే అందులో చెప్పారు. నేనేం చెప్పటం లేదు. ఏ పేజీలో
ఏ క్రాంతిధర్మి సాహిత్యంలో మీరు ఏమి చేస్తే ఈ లక్షణాలన్నీ వస్తాయి. అష్టసిద్ధి నవనిధికే దాత సబ్ సమర్థ గాయత్రి. మరి ఆ అష్టసిద్ధిలో నవనిధులు పొందండి. మీరు పిచ్చివాళ్ళలో నాకు ఈ బాధ ఉంది ఆ బాధ ఉంది అంటారేంటి? ఆయన ఏం చేయగలడు? నా వారసత్వం మీకు ఇస్తున్నాను. ఆయన రాసిన ఆటోబయోగ్రఫీ అంటే ఆత్మకథ. ఆత్మకథలో ఆయన ఏ చమత్కారాలు రాయలే. నువ్వు ఇచ్చేయి, నువ్వు నా వారసుడు అవుతావు. ఈ పెద్దవాళ్ళతో ఇదే గొడవ. ఆ స్థితినే ఇవ్వరు వాళ్ళు. నువ్వు ఏదైనా చేస్తే ఇస్తారు, కానీ చేయమన్నది ఏంటి? నువ్వు చేయగలిగిందే చేసుకో. ఇందులో ఉంది కదా అందరి దగ్గర, ఏదో ఒక పేజీ తీయండి. ఏదో ఒక పేజీ, ఒక వారం రోజులు మీరు చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి. అందులో చిన్న చిన్న బాక్సులు ఉన్నాయి అక్కడ. అందులో గురువు గారు మొట్టమొదటి మీకు చెప్పేది ఏంటి అంటే, ఇది చాలా జాగ్రత్తగా వినండి. రేపటి నుంచి మీ జీవితము ఈ మార్గంలో నడవాలి. ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎవరి టైం టేబుల్ ఫాలో అవుతాడు? మెడికల్ కాలేజీ టైం టేబులా? కాదు కదా. అర్థమైందా? మీ టైం టేబుల్ రేపు కనుక మీరు మొదలెడితే గురుదేవులతో కలిసిపోతారు, జ్ఞానగంగతో కలిసిపోతారు. అందులో మొదటి బాక్స్ చూడండి, ఆత్మబోధ అని ఉంది. ఏదో ఒక పేజీ తీయండి, టేబుల్స్ ఉన్నాయి. అర్థమైందా? అందరికీ తీయగలిగారు కదా. ఏ పేజీ తీసినా వస్తుంది. మొట్టమొదట మీరు నిద్ర లేవగానే ఆ బాక్స్ కనిపించిందా? ఆత్మబోధ అని రాసి ఉంటుంది. కనిపించిన వాళ్ళ చేతులు ఎత్తండి, వాళ్ళు పక్క వాళ్ళకి చూపించండి. పక్క వాళ్ళకి హెల్ప్ ఆ మాత్రం హెల్ప్ చేయలేరా? ఏదో ఒక పేజీ వచ్చిందా? ఇక్కడ ఉంది చూడండి. ఇది జనవరి 17 నుండి. డేట్స్తో మీకు సంబంధం ఏంటుంది? మొదటి పేజీ నుంచే అక్కడ మంత్ కొట్టేయండి. అలా కొత్తది కొనుక్కోక్కర్లే. ఇది కూడా మీరు కొనుక్కున్నారో లేదో నాకు తెలియదు. ఆత్మబోధ. మొట్టమొదట మనం జీవించటం శరీరం వర్తిల్ల కదా, ఆత్మ వాళ్ళు జీవించాలి. ఆత్మ వల్ల జీవించేటప్పుడు మీరు ఎలా ఉండాలి? అందులో మొదటి పేజీల్లో క్రాంతిధర్మి సాహిత్యంలో రాసిన వివరాలు రాసి ఉంది. చూసుకోండి రాత్రి. ఆత్మబోధ. ఆత్మబోధ అయ్యాక ఏం కావాలి? రాత్రి పడుకునే ముందు తత్వబోధ లేదా ఆత్మబోధ వల్ల జీవించగలిగానా లేదా? జీవించలేము, కానీ జీవించలేదు అని గుర్తు పెట్టుకోవడమే చాలా గొప్పది. ప్రతిరోజు అది గుర్తు చేసుకుంటూ ఉంటే నేను ఆత్మలాగా జీవించలేకపోతున్నాను అని ఏదో ఒక రోజు నిలబడిపోతాం. అంచేత జీవించగలిగితే టిక్ పెడతాం, లేకపోతే ఎక్కడ ఇంటికి పెడతాం. దాని తర్వాత భజన. భజన చేయడం ఎంతమందికి వచ్చు? ఈ భజనలు కాదు గురువు గారు చెప్పేది. భజన అంటే ఏమిటి? గురువు గారు ఏం చెప్తారు అంటే, మీరు ఆత్మలాగా జీవిస్తున్నప్పుడు ఆ పని మీరు ఆత్మ వల్లే జీవిస్తూ ఉంటే మీరు భజన చేస్తున్నట్టు. జన భగవంతుడి యొక్క జనులుగా ఉన్నట్టు. ఆత్మ వల్ల జీవించకపోతే చక్క భజన. దాని తర్వాత మనన. 24 గంటలు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. యుక్తాహార విహారస్య, యుక్త చేష్టస్య కర్మసు, యుక్త స్వప్నావబోధస్య, యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఏ రోగం వచ్చినా, ఏ బాధ వచ్చినా తక్షణం బాధ వదిలేస్తాం. నాకు నా స్నేహితులందరికీ తెలుసు ఎన్ని రకాలుగా మనం ఎన్ని రకాల బాధల నుంచి బయటపడ్డాము. ఆలోచన విధానం అది మనన. మీరు అలా జీవిస్తూ ఉంటే మీ బాహ్య జగత్తులో ఉన్న స్థితిని ఆలోచించకండి. బాహ్య జగత్తులో ఉన్న స్థితిని ఆలోచిస్తే మీ మనసు ఇక్కడ ఉంటుంది, మీరు అక్కడ ఉండాలి. అది ఎలా చేయాలి మననం అనేది కూడా ఇందులో ముందు పేజీల్లో ప్రింట్ చేసి కూడా ఉన్నాయి. అక్కడ దీన్ని ఎలా చదువుకోండి కాస్త. దాని తర్వాత 4 మానసిక స్థితులు మీలో డెవలప్ అవ్వాలి.
చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పతంజలి యోగ సూత్రాలలో ఇచ్చిన యమ నియమాలు ఇప్పుడు వర్తించవు. పరమ పూజ గురుదేవుడు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఆ నియమాలు చాలా యావరేజ్ స్పీడ్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తి ఉపయోగించుకోగలడు దాన్ని. అర్థమైందా? అప్పుడు నియమాలు ఏముంది? అప్పుడున్న సమాజము, అప్పుడున్న వ్యక్తిత్వాలు. ఇప్పుడు మీ స్పీడ్ ఎలా ఉంది? ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి అనేక మంది పిల్లల జీవితాలలో 2 నెలలు ఇండియాలో ఉంటే, 2 నెలలు స్విట్జర్లాండ్లో ఉంటే, 2 నెలలు అమెరికాలో ఉంటే, 2 నెలలు అక్కడ ఉంటే ఏ నియమం మీరు వాడాలి? అంచేత దానికి స్పష్టంగా ఇంగిత జ్ఞానము, నిజాయితీ, బాధ్యత, ధైర్యం, సమజ్దారి, ఇమాన్దారి, జిమ్మేదారి, బహాదూరి, 4 లక్షణాలు. అవి మీరు పాటిస్తున్నారా లేదా? కానీ సమజ్దారి అంటే ఏమిటి, ఇంగిత జ్ఞానం అంటే ఏమిటి, నిజాయితీ ఏమిటి, బాధ్యత అంటే ఏమిటి, ధైర్యం అంటే ఏమిటి, ఆత్మకి సందర్భంగా మీరు ఎలా మార్కులు వేసుకోవాలో ఇందులో ఉంది. మీకు ఇంకేం పుస్తకం అక్కర్లేదు, ఒక్క పుస్తకం కాదు, అన్నీ ఉన్నాయి. 14 పేజీల తర్వాత చూసుకోండి, అందులోనే ఉందని చేత మీరు ఎక్కడా వెతకక్కర్లేదు. దాని తర్వాత ప్రకృతిలో యమ నియమాలు అంటే, యమము అంటే నువ్వు చేసుకునేది, నియమము అంటే సమాజంలో ప్రవర్తిస్తావు. ఈ 4 నువ్వు చేసుకునేవి: ఇంగిత జ్ఞానము, నిజాయితీ, బాధ్యత, ధైర్యము. మరి ప్రకృతిలో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి అంటే ముందు శ్రమశీలత కావాలి, మితవ్యయం కావాలి. అమ్మయ్య, ఇంకా మేము డబ్బు మిగిల్చుకుంటాం. అడిగాడు, టైమ్ ఈజ్ మనీ అని గుర్తుంచుకోండి. సమయదానమే యుగ ధర్మము అని ఆయన 20వ పుస్తకంలో రాశాడు, లాస్ట్ క్రాంతిధర్మి సాహిత్యం. మితవ్యయం అనేది డబ్బు గురించి మాట్లాడటంలే. ఆయన డబ్బు ఎవడికి కావాలి? యోగులకి. వాడు ఎంత కావాలంటే అంత వస్తుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది. సమయం నువ్వు ఉపయోగించుకుంటున్నావా? మితవ్యయం. మితవ్యయం దేనికి ఉపయోగించుకోవాలి? స్థూల జగత్తుకి ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు? దానికి తక్కువ టైం ఉపయోగించి లోకలకు వెళ్తాను. అది మితవ్యయం. శిష్టత, మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. చాలా మంది గురువుల్లో కూడా ఆ లోపం చూస్తాను. నువ్వు చెప్తున్నది కరెక్టే, కానీ నిర్ణయించుకోవాల్సిందే ఎదుటవాడు. గురువు నేను కాదు. అంచేత వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తావు? శిష్టత. నీ ఇష్టం నీది, నా ఇష్టం నాకు. దాని తర్వాత ఏం కావాలి? సువ్యవస్థ. మీ జీవితం సువ్యవస్థగా ఉండాలి, ఆర్గనైజ్డ్గా. ఇతర జీవితాలు ఈ మార్గంలో ఉన్న వాళ్ళు కలిసి జీవించగలిగితే చాలా మ్యాజిక్లు వస్తాయి. ఎందుకు వస్తాయి? ఏరోప్లేన్ కావాలంటే ఒక వ్యక్తి ఆలోచనతో రాలే. సువ్యవస్థితమైనటువంటి వ్యక్తులు కలిస్తే వాళ్ళ ఆలోచనలన్నీ కలుస్తే. కానీ ఇప్పుడు మీ ఆలోచనలకి ఒక విశిష్టమైనటువంటి శక్తి ఉంది, తక్షణం జరిగిపోతుంది. స్పీడప్ అయిపోయింది ఆలోచనలు. మరి మేము అనుకుంటున్నాం, జరగటం లేదు. సువ్యవస్థితంగా అనుకోవటం లేదు. దానికి ఇది పెడుతున్నాం మనం. వయం రాష్ట్రే జాగృయామ పురోహిత. తిలక పురోహితుడు అంటే వాడేనా? ఆ పురోహితుడు ఎవడికి కాదు, నీ పురము, నీ శరీరానికి మంచి జరిగేటటువంటి చేసుకునే వాళ్ళని లేపబోతున్నాం. అది దేవ సంస్కృతి. అందుకే దాన్ని దేవ సంస్కృతి దిగ్విజయ యాత్ర అని అజెండా గురించి మాట్లాడుతున్నాం. దాని మీద రాసింది అదే. వయం రాష్ట్రే జాగృయామ పురోహిత. నీ శరీరాన్ని నువ్వు ముందు కరెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది? అష్టసిద్ధులు, నవనిధులు మీకు వస్తాయి. వీటి వల్ల ఇంగిత జ్ఞానము, నిజాయితీ, బాధ్యత, ధైర్యము, ఇదేమో 4 బ్రహ్మవర్చస్సులు. శ్రమశీలత, మితవ్యయం, శిష్టత, సువ్యవస్థ, సహకారము అంటే కలిసి. ఇవి 5. వీటిని శీలములు అంటారు. 4 బ్రహ్మవర్చస్సులు, 4 శీలాలు. ఇవి 9 నిధులు మీకు వస్తాయి. కానీ వీటంతటికీ కూడా సంకల్పాలు ఉంటాయి, సత్సంకల్పాలు ఉండాలి. రేపు చెప్తాను నేను 18 సత్సంకల్పాలు ఏమిటో. మీ జీవితము దానికి అనుగుణ్యంగా ఉందా లేదో చూసుకోండి. ఇదేమీ కష్టతరమైంది కాదు, బాధాకరమైంది కాదు. మీ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటారో టిప్పులు పెట్టుకుంటూ దీన్ని చేస్తూ ఉంటే ఈ పక్క పేజీలో
ప్రాయశ్చిత్తం. చేసుకోలేకపోతే చాలాసార్లు మన బలహీనత మనం చూస్తాం. మనం చేయలేవేమో అనుకుని అసలు చేయటం మానేస్తాం. ఫూలిష్నెస్. ప్రయత్నించండి చేయటానికి. చేయలేకపోతే ఏం చేయాలి? ప్రాయశ్చిత్తం చేసుకోండి. గురుదేవులు ఎప్పుడు ఏం చెప్తారు అంటే మనస్సు ఆహారాన్ని మారుస్తుంది, లేకపోతే ఆహారాన్ని బట్టి మనస్సు రెండు ఒకదాని మీద ఒకటి ఆధారం ఉంది కనుక ప్రాయశ్చిత్తం ఎప్పుడు ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. ఆహారాన్ని మార్చుకుంటే ప్రాయశ్చిత్తం అయిపోతుంది. ఎలాగా అన్నది కూడా ఇందులోనే రాసి ఉంది. పేజీ నెంబర్ ఉంటే చెప్పమ్మా. అది అంచేత వారంలో మీరు చేసిన సాప్తాహిక సాధన ఈ పేజీలోని బాక్సులు టిక్కి పెట్టుకుని ప్రాయశ్చిత్తం ఏదైనా ఉంటే రాసుకోండి. దానికి ఖాళీ పేజీలు ఉంచా ఉన్నటువంటి ఆ దేవత్వాన్ని దాన్ని తెలుసుకోవడానికి నిద్రాస్థితి చాలా అవసరం. కానీ ఈ నిద్రాస్థితిని ఈనాడు డాక్టర్స్ రిలాక్సేషన్ రెస్పాన్స్ అంటారు. విశ్రామ స్థితి. విశ్రామ స్థితి అన్న నిద్రాస్థితి అన్న ఒకటే కదా. నిద్రపోవటం కాదు, స్థితి గురించి చెప్తున్నా. రిలాక్సేషన్ రెస్పాన్స్తో 40 రోగాలు తక్షణం నయం అవుతాయని కార్డియాలజిస్ట్స్, సైకాలజిస్ట్స్, న్యూరాలజిస్ట్స్ పుస్తకాలు రాశారు. విశ్రామ స్థితి. అసలు మీరు నిరంతరము విశ్రామ స్థితిలోనే ఉండి జీవిస్తే అసలు మీకు ఏ రోగాలు రావు. కానీ కొంచెం అలవాటు చేసుకోవాలి, ప్రాక్టీస్ కావాలి. పని చేస్తూ విశ్రాంతి చేయగలరు. అందుకే యోగం గురించి భగవద్గీత ఏం చెప్తుంది అంటే యోగ కర్మసు కౌశలం. కార్ డ్రైవింగ్ మొదట నేర్చుకుంటున్నప్పుడు చాలా టెన్స్గా ఫీల్ అవుతుంది. కానీ కార్ డ్రైవింగ్ వచ్చే అందులో కుశలుడైపోగానే పక్క వాళ్ళతో మాట్లాడుతూ పాటలు వింటూ డ్రైవ్ చేస్తారు. చేత ఎక్స్పర్ట్ డ్రైవింగ్, విశ్రామ డ్రైవింగ్, నేర్చుకుంటున్న డ్రైవింగ్ చేత ముందు మనకి కొంచెం కష్టమైనా దీన్ని కనుక మనం చేసుకోగలిగితే అన్నిటినీ సమానంగా చూసుకుంటూ సమత్వం యోగ ఉచ్యతే. ప్రతి దాంట్లోనూ నిష్ణాతులవుతే యోగ కర్మసు కౌశలం. అప్పుడు మీరు నిద్రాస్థితికి వెళ్తారు, యోగ నిద్రలోకి వెళ్తారు. అది డైలీ. ఎప్పటి నుంచి మొదలెడతారు మీరు? ఏ క్షణం నుంచి? తక్షణం. సరేనా? సరే, 8:30కి ఆపుతానన్నాను, టైం చూసుకున్నా. సరే, తను పాట పెడుతుందిట. పాట అణువు అణువున వెలసిన దేవ. తెలుగు పాటే. కానీ గురువు గారు దాన్ని మనం ఎలా ఉపయోగించుకోమన్నారో చూడండి. దాంతో ఆపేస్తాం. 3 పరమ పూజ్య గురుదేవులు ప్రపంచానికి ఎలా అందజేశారో పాటలన్నీ చూశారు కదా. కానీ ప్రతిరోజు పొద్దున్న జ్ఞాన గంగోత్రి సూర్యుడి నుంచి ఆ బంగారు రంగు కిరణాలు మీ శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి అన్నది రోజు చేసుకోండి. వింటే ఏం లాభం, ఆచరణ కావాలి. ఇంచేత రేపు పొద్దున్న నుంచి లైన్లో పడుకోండి. ఇది చాలా ముఖ్యం. కానీ పొద్దున్న మీరు స్విచ్ ఆన్ చేసుకుంటే మీరు 24 గంటలు ఆ భావంలో ఉండొచ్చు. ఆ కిరణాలు నాభి చక్రంలో ప్రవేశిస్తున్నాయి, హృదయ చక్రంలో ప్రవేశిస్తున్నాయి, సహస్రాలలో ప్రవేశిస్తున్నాయి. ఇక్కడ నిష్ఠ, ఇక్కడ శ్రద్ధ, ఇక్కడ ప్రజ్ఞ. దీన్ని చూసుకుని దీన్ని సాధన చేసుకుంటూ ఇప్పుడు ఇక్కడ భోజనం టైం టేబుల్ ఏంటమ్మా? ఇప్పుడు భోజనం కదా, అంటే భోజనం చేసేసాక ఇప్పుడు టైము 9:09 అయింది. 9:30కి మీరు ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చేయండి రాగలిగే వాళ్ళు. ఇవంతా పరమ పూజ్య గురుదేవులు బ్రహ్మవర్చస్ షోస్ సంస్థానంలో ఆయన జీవితం ఎలా చేశారో ఒకసారి 1 అరగంట చుట్టూ తిరుగుదాం. తిరిగిన తర్వాత మీరు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆ ఫోటోల దగ్గర ఉండాలి. ఆ భావన మీ మనసులోకి రావాలి. ఇంత భోజనం అయిపోయాక కరెక్ట్గా 9:30కి అక్కడ చేరుకుందాం మనం. ఇంత ఎక్కువ మంది కనుక వస్తే అంటే రారు. 9:30కి కొంతమంది నిద్రపోవాలి. ఇంచేత నిద్రపోకుండా నిద్రాస్థితిలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం నేను మాట్లాడాల్సి వస్తే హ్యాండ్ మైక్ చూసుకో, సరేనా? రేపు మనందరికీ కూడా ప్రజ్ఞావతార మహాకాల శకము మొదలవుతోంది. మనము ఆ శకంలోకి వెళ్ళిపోతున్నాం. దానికి ఆ 20 క్రాంతిధర్మి సాహిత్యంలో ఉన్నటువంటి ఫార్ములాలు మీకు అందజేశాను. అది ఆ ఎగ్జిబిషన్లో ఎలా ఉంటుందో మనం చూసుకుందాం. జై గురుదేవ్.